టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె తప్పదా? ఆగస్టు 1 నుంచి సినీ కార్మికులు సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 30తో ప్రతి 3 ఏళ్లకోసారి 30% వేతనాలు పెంచాలి అనే నిబంధనల గడువు ముగిసింది. దీంతో సినీ కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ మధ్య నిన్న చర్చలు జరిగాయి. 30% వేతనాలు పెంచాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తుంటే కుదరదు, 5%మే పెంచుతామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది. దీంతో నిన్నటి చర్చలు కొలికి రాలేదు. దీంతో రేపు మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు సఫలమైతే సమ్మె ఉండదు, లేకపోతే ఆగస్టు 1 నుంచి సమ్మె తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, అసలు అంటే ప్రధానంగా ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, కార్మికులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన అందరూ కూడా ఫెడరేషన్ తో ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దాని ప్రకారము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కార్మికులు, సినీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి వేతనాలు పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా వేతనాలు ఏంటంటే 30% పెంచాల్సి ఉంటుంది. అందులో భాగంగానే లాస్ట్ మంత్ జూన్ అయిపోవటం కూడా డేట్ అవటం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా మళ్ళీ ఫెడరేషన్ నుంచి కూడా ఫిలిం ఛాంబర్ కి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వేతనాలు అంటే మన ఒప్పందం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి వేతనాలు పెంచాలి కాబట్టి 30% పెంచమని వాళ్ళు అడగడం జరిగింది. అయితే ఈ చర్చలు గత నెల రోజు నుంచి కూడా జరుగుతున్న ఈ సందర్భంలో ఫెడరేషన్ నిన్న ఫిలిం ఛాంబర్ నుంచి ఒక మెసేజ్ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఏదేంటంటే 5% పెంచుతామని కూడా వాళ్ళు చెప్పడంతో అది మాకు ఆమోదం కాదు. ఎందుకంటే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారము ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి కంపల్సరీగా 30% పెంచాలి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే అన్ని ధరలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఒప్పందం ప్రకారం అది కోరటం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ యొక్క చర్చలు అయితే నిన్న విఫలం అవడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ఫిలిం ఛాంబర్, ఇటు ఫిలిం ఫెడరేషన్ కలిసి రేపు ఉదయం 11:30 గంటకి ఫిలిం ఛాంబర్ లో ఒక మీటింగ్ కూడా మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఫిలిం ఛాంబర్ కనుక ఫెడరేషన్ కి గతంలో ఒప్పందం ప్రకారం 30% పెంచుతుందా లేదా అనేది ఇప్పుడు రేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. లేకపోతే 30% కాకపోతే మరి ఎంత పర్సెంటేజ్ పెంచుతారు, 15 నుంచి 20% అలా ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి పెంచాలి కాబట్టి ప్రస్తుతం చూస్తుంటే సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వేతనాలు కూడా ఈ విధంగా పెంచితే మాత్రం ఇటు ప్రొడ్యూసర్స్ కి చాలా భారం పడే అవకాశం ఉందంటే కనుక నుంచి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీని యొక్క సమస్య మాత్రం ఇది కార్మిక శాఖ దృష్టిలో ఉందని, అది వాళ్ళ నుంచి ఏదైతే వస్తేనే అప్పుడు దీనిపైన మాట్లాడతాం అన్నట్టుగానే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇది ఏమైనా కూడా రేపు మాత్రం దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కనుక కార్మికుల యొక్క డిమాండ్ కనుక అంగీకరించకపోతే ఆగస్టు 1 నుంచి మాత్రం ఎవరైతే తమకు 30% వేతనాలు ఇస్తారో వాళ్ళకే సినిమా షూటింగ్ కి వాళ్ళు ఒక అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి రేపు మాత్రం దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ వెంకట్.